ఆయన బ్లడ్లోనే ఉన్నది రౌడీ షీటర్ రక్తం. ఖబర్దార్ నవీన్ యాదవ్, మేము గులాబీ దండు, ఎక్కడ నువ్వు అటాక్ చేస్తావో చెప్పు బిడ్డ, మేమే నీ దగ్గర. ఆడవాళ్ళకు చీరనియకుండా చేసిండు గుంపు మేస్త్రి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఈరోజు మంత్రి పదవి ఎట్లిస్తారు? మంజులారాణి అమ్మా చూసుకుంటే నవీన్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ వాళ్ళ బాసునైనా సరే ఈ గల్లీలో ఓనియం వారం రోజుల ఖతం చేస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారమ్మా? ఆయనకు ఒక నవీన్ యాదవ్కు థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఆయన బ్లడ్లోనే ఉన్నది రౌడీ షీటర్ రక్తం. కాబట్టి మేము ఉద్యమాల బిడ్డలము. బిడ్డ నవీన్ యాదవ్ ఎంతమంది వస్తారు, మా బాస్ దాకా ఏం పోతారు నాయన, మేమున్నాం ఇక్కడ ఈ గల్లీలలో తిరుగుతున్నామే. మేము ఒక్క కాంగ్రెస్ కండువా చూడలేదు ఇప్పటి వరకు మేము ప్రచారంలో. కాబట్టి మా బీఆర్ఎస్ఏ గోబన్న ఇక్కడ గుండెలలో ఉన్నాడు. మమ్మల్ని నువ్వు ఏం చేస్తావో, మేము ఉద్యమంలో తెలంగాణ తెచ్చుకున్న బిడ్డలం. మేము మీలాగా రౌడీ షీటర్లం కాదు. రౌడీ షీటర్ల ధమ్కీలు మేము అంటారు కదా, తూతూ వాళ్ళ ఆయన మాట్లాడేది ఏంటంటే రౌడీ షీటర్ల మాటలు ఆయన చెప్పకనే చెప్పిండు. ఇక్కడ కారా బుల్డోజరా, కారు కావాలంటున్నారు జూబ్లీ హిల్స్ వాళ్ళు, బుల్డోజర్ ఎవరు తెచ్చుకోరు. కాబట్టి నవీన్ యాదవ్కు ఆయన డిఎన్ఏలు ఉంటుంది కదా, ఉద్యమాల బిడ్డలం మేము. ఆయన డిఎన్ఏల రౌడీ షీటరు. కాబట్టి రౌడీ షీటర్ దమ్కి మంచిగా అయింది. ఒక వారం 10 రోజుల ముందే ఆయన రౌడీ అని నిరూపించుకున్నాడు. మేము చెప్పకనే చెప్పిండు. కాబట్టి తన తండ్రిని అది చేసిండ్రు, ఆయన ఎంబడున్న 100 మందిని పంపించేసిండ్రు. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు అంటారు కదా, ఓపెన్ ఛాలెంజ్గా అందరు చూసుకున్నారు. కాబట్టి కారా బుల్డోజరా అనేది మాకు కారుకే వేస్తారు, సునీతమ్మకే సపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ అంటే 3 సార్లు గెలిచిన తర్వాత ఈరోజు అంటారు కదా, భగవంతునిది అట్లా అయినందుకు ఈరోజు సునీతమ్మ వచ్చింది. తప్పకుండా మాకు ప్రతి గడపకు పోతే సునీతమ్మకే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. బుల్డోజర్ని తెచ్చుకోమని చెప్తున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ చూసుకుంటే పెద్దనే అన్నట్టు బాసునైనా సరే ఈ గల్లీలోకి పోనీయమంటున్నారు. మనం ఆడు చిల్లరగాడు కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడతాడు. పెద్ద ఆయనని మేము కూడా అనొచ్చు. పెద్ద ఆయన ఎవరికి? ఆయన మాకు పెద్ద ఆయన. ఆయనకు రౌడీ షీటర్కి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయనకి నోట్లో మళ్ళీ రాత్రి పోసుకున్నది కింద పొద్దున్న దిగనట్టున్నది. అందుకే ఆ మాటలు వస్తాయి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ ఉన్న ముఖ్యమంత్రి చేతి కింద ఇంకో రౌడీ షీటర్కి ఇచ్చిండు. రౌడీల గుండాయిజం ఇక్కడ చేద్దాం అనుకుంటున్నావు నవీన్ యాదవ్. ఇక్కడ ప్రజలందరూ చాలా ఇక్కడ మీ వాళ్ళు నువ్వు కొట్టి దమకాస్తామేమో కానీ గులాబీ దండు వేసుకున్న వాళ్ళము, గులాబీ జెండా వేసుకున్న వాళ్ళము ఎవరం భయపడము. నీ ఎట్లాంటి రౌడీ షీటర్లను బుల్డోజర్ల కిందికి తీసుకుపోయిండే మా బాసు, మా కేసీఆర్ బాపు. కాబట్టి నువ్వు ఆయన దాకా పోయే అంత అవసరం లేదు. మేమే ఇక్కడ గలీలలో తిరుగుతున్నాం. ఏం చేస్తావు చూసుకుందాం. నువ్వు రా, మేమేం చేస్తావు అంటే ఒక రౌడీ షీటర్లను దింపుతున్నాడు ఈరోజు గుంపు మేస్త్రి. ఇంకో రౌడీ షీటర్, ఇంకో ఆయన అంటారు కదా, కుంభకోణాలలో ఉన్న వాళ్ళకు మైనార్టీకి ఈరోజు అజరుద్దీకి రేపిస్తుండంట. ఎలక్షన్ కోడ్లో ఎట్లిస్తారు? ఎలక్షన్ కమిషన్ లేదా? ఇక్కడ న్యాయం అనేది లేదా? న్యాయం ఉన్నాక మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఎట్లా మంత్రి పదవి ఇస్తారు అనేది నేను ఇప్పుడు న్యాయ వ్యవస్థను ఈరోజు సెంట్రల్ నుంచి కూడా చెప్తున్నా, ఈరోజు స్టేట్కి కూడా చెప్తున్నా. ఎట్లా ఇస్తారు? ఒకప్పుడు బతుకమ్మ చీరలు ఇయ్యని గుంపు మేస్త్రి, ఆడవాళ్ళకు చీరనియకుండా చేసిండు గుంపు మేస్త్రి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఈరోజు మంత్రి పదవి ఎట్లిస్తారు? ఎట్లా తీసుకుంటారు? ఎట్లా అంటే మైనార్టీ ఓట్లు కావాలని చెప్పేసి ఈరోజు అజరుద్దీన్కి ఒక అంటారు కదా బిస్కెట్ వేస్తున్నాడు. మైనార్టీకి ఒక బిస్కెట్ వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇన్ని రోజులు ఏం బీకిండు? 2 ఏళ్ల నుంచి మైనార్టీకి ఇవ్వకుండా ఈరోజు అజరుద్దీన్కి ఏమి ఇచ్చిండు? అజరుద్దీన్ ఎన్ని కోట్లు ఇచ్చిండు? నవీన్ యాదవ్ అయితే ఒక 100 కోట్లు ఇచ్చిండని మా పబ్లిక్ టాక్ ఉన్నది. ఈ అజరుద్దీన్ మళ్ళీ ఒక 10 కోట్లు ఇచ్చిండా, మళ్ళీ 100 కోట్లు ఇచ్చిండా, 200 కోట్లు ఇచ్చిండా? మళ్ళీ ఈ ఎలక్షన్ల ఖర్చుల కోసము అజరుద్దీన్ సపోర్ట్ చేస్తుండా? అందుకనే ఈరోజు అజరుద్దీన్కి ఇస్తున్నాడు. ఇచ్చేది లేదు. ఎలక్షన్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేసి, సార్ ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? ఒక సామాన్య కార్యకర్తలాగా ఒక మహిళను కాబట్టి మాకు బతుకమ్మ చీర ఇయ్యనోడు ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు లేనే లేదు. ఎలక్షన్ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చూసుకోండి. ఈరోజు జూబ్లీ హిల్స్లో చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు, చాలా ఇంటెలిజెన్స్. వాళ్ళు బయటికి రాకపోని చెప్పేది ఒకటే, మేము కారుని తెచ్చుకుంటామని చెప్తున్నారు. మన నవీన్ యాదవ్ గారు చూసుకుంటే ఇక్కడ నేను లోకల్ నాయకుడిని, ప్రజలందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నేను పక్కా గెలుస్తానే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే గుంపు మేస్త్రి కూడా 2 ఏళ్ల కింద ఇదే ధీమా చేసే ప్రజలలో వచ్చిండు. 2 ఏళ్ల నుంచి ఏమి ఇచ్చిండని చెప్పి ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ నవీన్ యాదవ్ వస్తున్నాడు? ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? ఈరోజు ప్రతి ఒక్కరికి బాకీ కార్డు అనేది మేము ఇస్తున్నాము. 3 లక్షల పెళ్లిలేని 3 లక్షల జూబ్లీ హిల్స్లో 1 లక్ష పెళ్లిలు అయ్యిండొచ్చు. 1,00,000 మందికి బాకీ ఉన్నాడు కదా.
పెన్షన్లు ఇచ్చేది ఉన్నది, 56,000 ఇచ్చేది ఉన్నది, కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఉన్నది, మాకు 2,500 ఇస్తా అన్నాడు మహిళలకు, వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ ఏమన్నా హామీలు పూర్తి చేసి ముఖం పెట్టుకొని రావాలి. ఏం ముఖం పెట్టుకొని ధీమా ఇస్తాడు? అంటారు కదా, వానికి మొత్తం ఓడిపోతా అని చెప్పేసి ప్రెస్టేషన్లో ఈరోజు ఇష్టం ఉన్నట్టు భయపెట్టిస్తున్నాడు ప్రజలను. గులాబీ దండి మేము భయపడము, నువ్వు ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో నవీన్ యాదవ్, ఈ 10 రోజులే నీది, దాని తర్వాత డిపాజిట్ కూడా రాదు నీకు. అంటే బయట చూసుకుంటే బీసీ గురించి ఎక్కువ నడుస్తున్నాను. ఏం నడుస్తుంది? బీసీ నినాదం కూడా ఒక అంటారు కదా బూటకపు నాటకము, అది కాదు పోదు అని తెలుసు రేవంత్ రెడ్డికి. ఓసీ కాబట్టే బీసీలను మోసం చేయడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి. ఈరోజు బీసీలను తప్పకుండా మోసం చేస్తున్నాడని చెప్పేసి అది సుప్రీంకోర్టులో పోతే కాదని తెలుసు. కానీ ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ ఓట్లు దన్నుకోనికే ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో బీసీ బిడ్డలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి నీ మోసాలని పోయినాయి. నీవు అన్ని కళ్ళబుల్లి మాటలని ప్రజలు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మందికి తెలిసిపోయింది. నువ్వు ఇవన్నీ మోసం చేస్తున్నావు కాబట్టే ఈరోజు మళ్ళీ 42% వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలి. అప్పటి వరకు రాహుల్ గాంధీ దగ్గరికి పోతావా, మోదీ దగ్గరికి పోతావా, కాళ్ళు మొక్కి తీసుకొని రా. మరి ఇప్పుడు లాస్ట్కు ఈ నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖబర్దార్ నవీన్ యాదవ్, మేము గులాబీ దండు, ఎక్కడ నువ్వు అటాక్ చేస్తావో చెప్పు బిడ్డ, మేమే నీ దగ్గరకు వస్తాం. ఏం చేస్తావో చూసుకుందాము. మేము నీలాగా రౌడీ షీటర్లం కాదు. ప్రజల గుండెలలో ఉన్నాడు గోపన్న. కాబట్టి సునీత మేడంకు ఒక ఆడబిడ్డకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా. ఇక్కడ కారు కాదు బుల్డోజర్, కారును తీసుకొచ్చుకుంటాం, బుల్డోజర్ కాదు. నిన్ను బుల్డోజర్ కిందనే వేసి తొక్కుతాం అంటున్నారు ప్రజలు.